గొర్రెల కాపరి అయిన రాజాదిరాజు ప్రవక్త ముహమ్మద్, అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు ఆయనపై వర్షించుగాక. ప్రవక్తలకు నాయకుడైన ఈ మహావ్యక్తి జననమొందిన నాటినుంచి మానవ జాతికి ఒక అపురూపమైన ఆదర్శప్రాయుడుగా నిలిచి జీవితం గడిపారు. ఎందరో మహనీయులు తమ జీవితం ఆరంభంలో, యవ్వన దశలో విశృంఖలంగా, అల్లరిచిల్లరగా ప్రవర్తించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. బాల్యం నుంచే కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూసిన మరునాటి నుంచే ఆగ్రహంతో అరవటంగాని, అన్యాయానికి తలవంచటం గాని చెయ్యని అపురూపమైన జీవితం గడిపినవారు ఈ మానవతామూర్తి ఒక్కరే. అబూ తాలిబ్ అన్న పేరుగల వీరి పెద్ద తండ్రి ధనధాన్యాదులు గల సంపన్నులు కారు, బీదవాడు. అటువంటి బీద వ్యక్తి తమని ఆదరించి, పెంచి పెద్ద చేశారన్న కృతజ్ఞతా భావం అగ్రజునికి ఎప్పుడూ ఉన్నది. పెద్ద తండ్రి దగ్గర పెరిగి పెద్దవాడినయ్యానన్న విషయం ఆయన ఏనాడూ మర్చిపోలేదు. అందుచేత పెద్ద తండ్రికి తాము భారమై ఉండరాదు అన్న ఉద్దేశ్యంతో ఈ మహామనీషి కూలికోసం మేకలని, గొడ్లని మేపే పశువుల కాపరి వృత్తి చేపట్టారు. పురుషోత్తమా, ఓ ముహమ్మద్, యావత్ ప్రపంచానికి ఉత్తమ మార్గం చూపించవచ్చినవాడా, అరబ్బులకి విజ్ఞాన వివేచనా మార్గం ప్రబోధించవచ్చినవాడా, రాజాదిరాజా, అసంఖ్యాకమైన సైనిక వాహిని గల రోమన్ సామ్రాజ్యాన్ని పాదాక్రాంతం చేసుకున్నవాడా, అంతులేని ధనరాశులు, వజ్రవైఢూర్యాలు, వెండి బంగారాలపై నడిచే ముస్లిం రాజ్యాన్ని స్థాపించిన మహానుభావా, మీరు బాల్యంలోనే గొర్రెల్ని మేపుతూ, కుటుంబ భారాన్ని మీ భుజాలపై వేసుకున్నారన్నది చదువుతున్నప్పుడు కన్నీళ్లు చిందుతున్నాయి. ఇటువంటి అపురూప వ్యక్తిని ప్రవక్తగా, నాయకునిగా పొందటానికి ముస్లిం ప్రజలు ఎంత అదృష్టం చేసుకున్నారో గదా. ఒక్క పశువుల కాపరిగా మటుకేనా, తను ఎవరికి భారం కాకూడదన్న ఉద్దేశ్యంతో 12 నిండకమునుపే, స్వదేశం వదలి, పరాయి దేశానికి వర్తకానికై వెళుతున్న పెత్తండ్రి వెంట వెళ్లారు ఆయనకి సహాయకునిగా. తన ఇంట్లోని బంధువులకే కాదు, కదలలేని వృద్ధులు, నిరాధారులైన బీదవారి ఇళ్లకు వెళ్లేవారు. నేను అంగడి వీధికి వెళుతున్నాను, మీకేదైనా కావాలా, సరుకులు తెచ్చిపెట్టమంటారా అని పని మీద బయటికి వెళ్లే ముందు అడిగేవారు. వారివద్దనున్న సరుకులు తీసుకెళ్లి, అమ్మి, తిరిగి వస్తూ బరువైన మూటలు మోయటానికి అలవిగాని, అతి భారమైన మూటలు మోసుకొచ్చి ఈ వృద్ధ మాతలకి ఇస్తూ ఉండేవారు. ఆడి తప్పని ఈ సత్యసంధుడు ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకునేవారో, సత్యవాక్కుకి ఎటువంటి అపూర్వమైన విలువనిచ్చేవారో ఉదాహరణగా ఒక సంఘటన ఇది. ఒక స్నేహితుడు, మీరు ఆ వీధిలో ఆ అంగడి పక్కన నిల్చుని ఉండండి, నేను వచ్చి కలుసుకుంటాను అన్నారట. అగ్రజులు ప్రవక్త ముహమ్మదా స్నేహితుడు నిర్దేశించిన స్థలంలోనే నిల్చున్నారు. ఒకరోజు గడిచింది, రెండో రోజు కూడా వెళ్ళిపోయింది, మూడో నాడు కూడా గడిచిపోతూ ఉంది. అదే చోటున అగ్రజులు నిల్చుని ఉన్నారు. ఆయనని అక్కడ నిల్చోమని చెప్పిన విషయమా అవతల వ్యక్తి మర్చిపోయారు. అనుకోకుండా ఆ దారి వెంట గబగబా నడిచివస్తున్న ఆ మిత్రుడు, నడుస్తూ నడుస్తూ కొట్టు పక్కన నిల్చుని ఉన్న ప్రవక్త ముహమ్మద్ను చూసి ఆశ్చర్యపోయి, అరే మీరిక్కడే నిల్చుని ఉన్నారా అని సిగ్గుపడుతూ అడగ్గా, ఈషన్ మాత్రం కోపంగాని, విసుగుగాని ప్రదర్శించక చిరునవ్వుతో, మీరే కదా ఇక్కడ నిల్చుని ఉండమన్నారు అని ప్రశ్నించారు ఆ సహనశీలి. అందుచేతనే ఆయనను అమీన్, విశ్వసనీయుడు అని, సాదిక్, సత్యసంధుడు అని ప్రేమపూరితంగా ప్రజలు కొనియాడారు ఈ మహావ్యక్తిని. ఇటువంటి విశ్వసనీయుని, సత్యవంతుని భర్తగా స్వీకరించింది సంపన్నురాలైన ఖదీజా. అప్పటికే ఆమె 2 భర్తలని కోల్పోయి, వితంతువుగా జీవితం గడుపుతూ ఉంది. ఆమె అగ్రజుని కంటే వయసులో 15 ఏళ్లు పెద్ద. ఆమె సౌశీల్యవతి, పవిత్రురాలు, తాహిరా అని అందరిచేత గౌరవించబడుతోంది. మూలుగుతున్న ధనరాశులకామె స్వంతదారు. వయసులో పెద్దదైన ఖదీజా అగ్రజుని పాణిని గ్రహించి ఆయన జీవిత భాగస్వామిగా కాసిం, అబ్దుల్లాహ్ అంటే తాహిర్, జైనబ్, రుకియా, ఉమ్మీ కుల్సూం, ఫాతిమా అనే 6 సంతానానికి జన్మనిచ్చారు. ఈ 6 మొదటి 2 మగపిల్లలు బాల్యంలోనే మృత్యువాత పడ్డారు. ఈ వివాహం చేత అగ్రజులు వర్తక వ్యాపారాలలో నిలదొక్కుకోటానికి కొంత అవకాశం చిక్కిందని చెప్పుకోవాలి. చిరకాలంగా ఆయన మనసులో ఉన్న సన్మార్గ నడవడికలో పయనించవలెనన్న కోర్కె ఫలించటానికి ఈ వివాహం కొంత దోహదపడిరది. గృహస్థుగా ఉండి, సంసార జీవితం గడుపుతూ కూడా, నూతన మార్గమున పయనించి, సందేశ ప్రబోధము చేసినవారు ముహమ్మద్ ప్రవక్త ఒక్కరే. గౌతమ బుద్ధుడు, ఒక రాజ్య పరిత్యాగి. శంకరాచార్యులు, పెండ్లికాని బ్రహ్మచారి. యేసుక్రీస్తు, పెండ్లికాని వారు. తీర్థంకరుడు, సర్వసంగ పరిత్యాగి. మత గురువులు,
కొత్త మార్గాన పయనించే ప్రబోధకులు, వీరిలో ఎక్కువ భాగం సర్వసంగ పరిత్యాగులో, పెళ్లి చేసుకోని బ్రహ్మచారులుగానో అయి ఉంటారు. కాని అగ్రజులు ఒక్కరే లౌకికమైన గృహస్థు జీవితం గడిపారు. ఇంకా చెప్పాలంటే బహుభార్యలు, పలు వివాహాలని ప్రబోధించి, అనుమతించిన మత మార్గానికి నాయకులై ఉండి కూడా సపత్నీ వ్రతాన్ని చేపట్టిన పవిత్ర మూర్తి ఈయన. అమీన్ అని, సాదిక్ అని ప్రశంసించబడిన ఈ మహోన్నత మూర్తి కొత్త మార్గం గూర్చి బోధించటం మొదలుపెట్టేసరికి, అప్పటిదాకా ఆయనని మెచ్చుకున్న యావన్మంది ఆయనని ప్రతిఘటించి, దూషించటం మొదలుపెట్టారు. ఎందుకని? మానవ చరిత్రలో ఇంతవరకు ఏ విప్లవ నాయకుడూ చెప్పని విషయం ఒకటి తల్చుకుంటేనే హృదయం కంపించిపోయేటటువంటి విషయం ఒకటి ఈ మహా వ్యక్తి ప్రస్తావించటం ఆరంభించారు.